దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం క్వాలిటీ కావాలనుకుంటే ఇక్కడ స్కాన్ చేయాలి. స్కాన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. తర్వాత మనకి రెండు ఫొటోస్ ఇక్కడ ఇలా కనిపిస్తవి. మనకు ఇన్పుట్ ఎక్కడ చేసుకోవాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. లేదు మనము ఒక ఫోల్డర్ పెట్టుకుని ఉంటాం ఆల్రెడీగా, ఆ ఫోల్డర్లోనే అవుతుంది. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. నేనైతే డెస్క్టాప్ పైన పెట్టుకున్నాను. డెస్క్టాప్ పైనే ఎక్స్పోర్ట్ కావాలనుకుంటున్నాను. అక్కడే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ కొట్టగానే మనం డెస్క్టాప్ను ఓపెన్ చేస్తేనే చూసుకోవచ్చు. ఇలాగ 2 ఫోటోలు ఇక్కడ ఉన్నాయి, అవుట్ అయినవి. మనం వచ్చేసి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. డెస్క్టాప్ మీద ఉన్న ఫొటోస్ సైజుకి చేస్తున్నాము. ఓకే కొట్టాను. చూసుకో, ఇంకొక ఫోటో కూడా నేను చేస్తాను. ఇప్పుడు ఇంకో ఫోటో కూడా బ్లర్ అనేది తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ స్కాన్ చేస్తాను. చాలా ఫాస్ట్గా అవుతుంది. పాత ఫొటోస్ మనకి బ్లర్ అయినవి ఉంటే క్వాలిటీ ఇలాగా తీసుకొనొచ్చు. చూడండి, ఎక్స్పోర్ట్ చేశాను, ఓకే అన్నాను, మన న్యూ ఫోల్డర్లో పడిపోయింది. చూడండి, ఈ ఫోటో రిజల్యూషన్కి కూడా చేంజ్ అవుతుంది. రిజల్యూషన్ పెరుగుతుంది. చాలా బాగుంటుంది.